శ్రీమద్భాగవతం దశమస్కందం అధ్యాయం 47 శ్లోకం 16. విసృజ శిరసి పాదం వేద్మయహం చాటుకారై రనునయా విదుష్యస్తే అభ్యేత్య దౌత్యర్ముకుందా స్వకృతైః విసృష్ట్యా పత్యపత్యాన్యలోకా వ్యసృజద్ధకృతశ్చేతాం కిన్ను సందేయమస్మిన్. నీ శిరమునందు నా పాదములను ధరింపకుము, నీవేమి చేయుచున్నావో నేను ఎరుగుదును. నీవు ముకుందుని వలన చక్కగా చతురతను పడసి ఇచ్చకపు మాటలతో ఇప్పుడు అతని దూతగా వచ్చితివి. కానీ కేవలము అతని కొరకే తమ సంతానమును, భర్తను, ఇతర బంధువులను విడిచినట్టి వారిని అతడు త్యజించినాడు. అతడు కృతజ్ఞుడు. అతనితో ఇప్పుడు ఎందులకు నేను సంధి చేసుకునవలెను. ప్రేమ అనేటువంటిది ఎక్కువైనప్పుడు వ్యక్తమయ్యేటువంటి భావన ఇది. పాదాలు భగవంతుడికి చూపిస్తా కూర్చోకూడదు. ఆ పిల్లవాడికి చెప్పండి. సో ఈ గోపికలందరూ కూడా కృష్ణుడు తిరిగి వస్తాను అని చెప్పి మాట ఇచ్చి వెళ్ళాడు. ఆయన రాలేదు. వీళ్ళందరూ కూడా చాలా విరహంలో ఉన్నారు. ఈ భ్రమర గీత, ఇక్కడ ఆ భ్రమరము ఏదో కృష్ణుని తరపున వకాల్తా తీసుకొని కృష్ణుని ద్వారా దూతగా ఆయన చెప్పమన్నటువంటి మాటలు చెప్పడానికి వచ్చినట్టుగా ఇక్కడ గోపికలు భావిస్తూ ఉన్నారు. ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్తే వాళ్ళు చాలా మాట్లాడతారు. ఎవరి గురించి చెప్పొచ్చావా మోసగాడు? ఎవరి గురించి చెప్పొచ్చావు నువ్వు? బలి చక్రవర్తిని మోసం చేయలేదా? చిన్న వామన రూపంలో వచ్చాడు. ఆయన అనుకున్నాడు అమాయకమైనటువంటి బ్రహ్మచారులే అనుకున్నాడు. ఏం కావాలయ్యా అన్నాడు. ఏదో చాలా అమాయకంగా 3 అడుగులు చాలన్నాడు. 3 అడుగులు. సరే 3 అడుగులు చాలన్నాడు. 3 అడుగులు తీసుకోవాలి కదా. మరి త్రివిక్రమ రూపాన్ని దాల్చి ముల్లోకాలు ఆవహించేశాడు. ఈయన గురించే మాకు చెప్పడానికి వచ్చావు? మోసగాడు కాదా? వచ్చిన రూపం ఏంటి, తర్వాత దాల్చిన రూపం ఏంటి? త్రివిక్రమ, ముల్లోకాల్ని ఆవహించేటువంటి రూపాన్ని దాల్చాడు. వచ్చినప్పుడేమో వటుడింతై ఇంత చిన్న బ్రహ్మచారిలాగా వచ్చాడు. ఆ మోసగారి గురించి చెప్తున్నావా? చెట్టు చాటున దాగి వాలిని సంహరించినటువంటి అటువంటి వ్యక్తి గురించి చెప్తడానికి వస్తున్నావా? ఆయన గురించి మాకు బాగా తెలుసు. మేము చేసిన త్యాగం ఏంటి? భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఆయనే చెప్పాడు. ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశ్చ. అన్ని ధర్మాలు త్యజించమన్నారు. భర్తల్ని, పిల్లల్ని, కుటుంబాన్ని, గృహాన్ని, సర్వస్వాన్ని త్యజించేశాం. లాస్ట్కి మాకేం చేశాడు? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన గురించి చెప్తున్నా. అంటే మనకు రామదాసు కూడా ఆ దెబ్బలు తిని 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 తట్టుకోలేక లాస్ట్కి ఆయన ఒక పాట పాడేశాడు.
ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. ఆయనట పాడి మళ్ళా పాశ్చాత్తాపడ్డాడు. దెబ్బలకు ఓర్వలేక తిట్టి తిని రామచంద్ర. ఆ దెబ్బలకు ఓర్వలేక తిట్టానయ్యా, ఏమనుకోబాకు. ఇది కూడా అంతే. ఆ విరహం తట్టుకోలేక, అంటే ఆ భగవంతుడు ఒక్క క్షణం లేడు అంటేనే చైతన్య మహాప్రభు చెప్పారు, శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేనని. భక్తిలో పరాకాష్ఠను చేరుకున్నటువంటి భక్తుల యొక్క స్థితి ఏంటి అంటే, ఒక క్షణం కూడా, ఒక లవం కూడా భగవంతునికి దూరంగా ఉండలేదు. అటువంటిది నేను వచ్చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి వెళ్ళిపోయి ఇంక రాకుండా ఉంటే ఇంక వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకంటే భక్తికి ఎప్పుడు లీవ్ పెడతామని చూస్తుంటాం మనం. ఎందువల్లంటే మనకు ఆకర్షణ లేదు కాబట్టి. కానీ వాళ్ళ పరిస్థితి కాదు. వాళ్ళు ఒక్క లవం కూడా భగవంతునికి దూరంగా ఉండలేరు. భగవంతునికి దూరంగా ఉండలేరు. మనసా వాచ కర్మణ వాళ్ళు ఆ భగవత్ చైతన్యంలో సంపూర్ణంగా లీనమైపోయి ఉన్నారు. అటువంటి పరమ భాగవతులు హరిదాస్ ఠాకూర్ల వారి దగ్గరికి చైతన్య మహాప్రభు వచ్చారు. హరిదాస్, ఏదో అనారోగ్యంగా ఉన్నావంట విన్నాను. ఏంటి అనారోగ్యం అన్నా? 3 లక్షల నామాలు చేయాలని ఒక నియమం పెట్టుకున్నాను స్వామి, ఈ శరీరం నశ్వరం అయిపోయింది, అనుకూలించట్లేదు, అందువల్ల అవి చేయడం కొంచెం కష్టంగా ఉంది, నా అనారోగ్యం అదే అన్నాడు. నా అనారోగ్యం అదే. భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం ఏంటి అంటే, ఆటంకము లేనటువంటి భక్తి కైంకర్యాన్ని మనం చేసినప్పుడు అది ఆరోగ్యం. ఆటంకంతో భక్తిని చేస్తే అది అనారోగ్యం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆటంకంతో బలవంత భాగస్వామ్యం ప్రతి నిమిషం. అరే, తండ్రి చిన్నప్పుడు నేను చేయబట్టి నడిపిస్తాడు, జీవితం అంతా నడిపిస్తాడా? ఇప్పుడు మిమ్మల్ని ఏమయ్యా గుడికి రాలేదు, కార్యక్రమానికి రాలేదు అంటే, మా నాన్నగారు వచ్చి వదిలిపెట్టలేదు ప్రభుజీ అన్నారనుకోండి. ఎక్కడున్నాడు మీ నాన్నగారు? పోయారు ఆయన ఎప్పుడో. ఆయన వచ్చి వదలాలంటే మనం కూడా ఆడకపోవాలి, ఆయన ఉన్న దగ్గరికి పోవాలి. మరి ఆయన ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. మొదట్లో నడక. అందుకనే ప్రభుపాదుల వారు ప్రతి ఉదాహరణ కూడా అద్భుతమైన ఉదాహరణ వచ్చారు. శిష్యుడు బావిలో పడిపోయి ఉన్నాడు, గురువు ఏం చేస్తాడు? తాడు అందిస్తాడు. అట్లీస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే తాడుని పట్టుకోవాలా. అది కూడా కాకుండా, గురువు గారండి కొంచెం బావిలోకి దిగి తాడెట్ట పట్టుకోవాలో మీరు నేర్పిస్తారా అన్నాను అనుకోండి, అంటే గురువుని కూడా గొయ్యిలోకి లాగేస్తావా? గురువుని కూడా గొయ్యిలోకి లాగేస్తావా? అట్లీస్ట్ తాడు పట్టుకునేది మనం చెయ్యాలా. తాడు పట్టుకునేది మనం చెయ్యాలా. అందుకని వీళ్ళందరూ కూడా ఏంటి అంటే, ఆ యొక్క బాధ తట్టుకోలేక భగవంతుణ్ణి వారు రకంగా మాట్లాడుతూ ఉన్నారు. భగవంతుడు లీలలు ఇంకోటి కూడా ఏంటి అంటే, బృందావనంలో వెన్న అపహరించడం ఒక విషయం అయితే, ఆ కంప్లైంట్ ఇవ్వడంలో ఒక రసాన్ని అనుభవిస్తారంట గోపికలు. ఏంటి ఆ రసం అంటే, పోయి యశోదమ్మకు కంప్లైంట్ చెప్పినట్టు ఈయన లీలల్ని ఇంకోసారి మనన చేసుకోవడం. ప్రతి సింగిల్ ఆపర్చునిటీ మనం ఏం చేస్తామంటే ఇంద్రియ భోగాన్ని ఎట్ట అనుభవించాలని మనం చూస్తాం. కానీ భక్తులు ఏంటి అంటే, ప్రతి అవకాశాన్ని భక్తిలో ఎట్లా వినియోగించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. భక్తులకి అభక్తులకి వ్యత్యాసం అది. ప్రతి సింగిల్ ఆపర్చునిటీ. వెన్న చిలికేటప్పుడు మా ఇంటికి రావాలి కృష్ణుడు, వచ్చి దొంగతనం చేసి వెళ్ళిన తర్వాత మళ్ళా
యశోదమ్మ అంటుందంట, కనపడకుండా ఉండే చీకటి గదిలో పెట్టుకోవచ్చు కదవే వెన్న, కనపడకుండా ఉండే చీకటి గదిలో పెట్టుకోవచ్చు కదా వెన్న. అప్పుడు గోపికలు అంటారంట, అమ్మా మీ కులగురువు గర్గముని చెప్పాడు కదా నారాయణ అంశ అని. ఆయన ఎక్కడుంటే అక్కడ కోటి సూర్య సమాన తేజస్సు, దానికి పైపెచ్చు వజ్ర వైడూర్యాలు పొదిగిన ఆభరణాలు, ఆ రెండు కలిస్తే చీకటి ఎక్కడుంటుంది తల్లి, చీకటి ఎక్కడుంటుంది? ఆ రెండు కలిస్తే చీకటి ఎక్కడుంటుంది? అప్పుడు యశోదమ్మ అంటదంట, అట్టయితే రేపటి నుంచి ఆభరణాలు వేయంలే. మళ్ళీ వీళ్ళు వాళ్ళు అనుకుంటారు మన వల్ల కృష్ణునికి అలంకరణ లేకుండా పోతుంది. పర్లేదులే ఆభరణాలు ఆయన మీద ఉంటే ఆభరణాలకే శోభ, అవి వేయకపోతే ఆ ఆభరణాలు కూడా దుఃఖిస్తాయి. వెయ్యి ఆభరణాలు వేయకుండా ఉండదులే, ఆభరణాలు వేయకుండా ఉండదులే. తర్వాత మళ్ళీ యశోదమ్మ అంటుందంట, అందనటువంటి ఎత్తులో పెట్టచ్చు కదవే వెన్నకుండలు. మేమేమన్నా చరిత్ర తెలియడం అనుకుంటున్నావా యశోదమ్మ? చరిత్ర బ్రహ్మాండంగా తెలుసు మాకు. వచ్చాడు ఎంతోడు వామన రూపంలో, ముల్లోకాలు అడిగాడు, 2 అడుగుల్లో ముల్లోకాలు ఆవహించాడు. 2 అడుగుల్లో ముల్లోకాలు ఆవహించగలిగినటువంటి నీ కుమారుడికి అందని ఎత్తే ఉంటుందమ్మా, అందని ఎత్తే ఉంటుంది. 2 అడుగుల్లో ముల్లోకాలు ఆవహించాడు. ఇంకా అంతకన్నా ఇంకా మేము ఆ పైన ఏదైనా ఉంటే పెట్టాలి. ఆడకపోయే శక్తి మాకు లేదు, ఆడకపోయే శక్తి మాకు లేదు. అంటే భక్తి అనేటువంటిది, ఆ భక్తుడు అనేటువంటి వాడు ప్రతి అవకాశాన్ని కూడా భగవత్ సంబంధంగా మలుచుకునేదానికి ప్రయత్నించాలా. అదే నిజమైనటువంటి జీవకళ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనమాట. ఆర్ట్ ఆఫ్ లివింగ్. ప్రతి అవకాశాన్ని భగవత్ సంబంధంగా, ప్రతి అవకాశాన్ని భగవత్ సంబంధంగా. పోలాండ్లో ఒకసారి భక్తులు గౌరవ పూర్ణిమ వస్తుందంట. ఆ గౌరవ పూర్ణిమలో వాళ్ళు గౌరంగ మహాప్రభు యొక్క ఆయన కలియుగం అవతారము నామ సంకీర్తన కోసం ఆయన అవతరించారు. ఆయన యొక్క నామం ఆయన చెప్పారు, సర్వత్రా, అదేదో బెంగాలీలో ఉంటుంది, ప్రతి నగరంలో ప్రతి గ్రామంలో నా యొక్క నామం జపింపజేయాలి. సో ఆయన నామాన్ని నగరాది, ఆయన నామం అనే దానికి ఒకటేదో స్టేట్మెంట్ వస్తుంది. సో గౌరంగ మహాప్రభు యొక్క నామం ప్రచారం జరగాల. సో వాళ్ళు ఏం చేశారంటే హైవేలో ఫ్లైఓవర్లు ఉంటాయి కదా, వాటి మీద గౌరంగ అని రాశారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గౌరంగ 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 గౌరంగ. వాళ్ళు ఎంత ప్లాన్ చేశారంటే చాక్లెట్ కంపెనీకి వెళ్ళిపోయి చాక్లెట్ ఇట్లా విరగొడితే మధ్యలో క్రీమ్తో వస్తుంది కదా, ఆ విరిగినప్పుడు అక్కడ కూడా గౌరంగా వచ్చేటట్టు ప్లాన్ చేశారు. గౌరంగ 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 గౌరంగ. ఏం మీరు చెప్పరా? గౌరంగ 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 గౌరంగ. లాస్ట్కి అక్కడ గవర్నమెంటు, పోలీసు అందరు కూడా ఇదేమన్నా టెర్రరిస్ట్ కూడా అనుకున్నారంట. ఈ గౌరంగ అనేటువంటిది ఏమన్నా టెర్రరిస్ట్ కూడా, ఎక్కడ పెట్టినా గౌరంగా ఉంది. రెస్టారెంట్ల మీద దగ్గర గౌరంగా ఉంది, ఆ ఫ్లైఓవర్ల మీద గౌరంగా ఉంది, న్యూస్ పేపర్లలో గౌరంగా ఉంది, చాక్లెట్ విరిస్తే కూడా గౌరంగా ఉంది. అసలు ఏంటి గౌరంగా? ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆ ఎంక్వైరీ కమిషను ఈ గౌరంగా అనే పదం ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ప్రచారం అవుతుంది అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ లాస్ట్కి ఇస్కాన్ గుళ్ళోకి వచ్చారంట.
ఇస్కాన్ గుడిలోకి వస్తే ఆ రోజు గౌర పూర్ణిమ, అందరు భక్తులు కూడా గౌరంగ 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 గౌరంగ. ఈ భక్తులు ఏం చేశారంటే ఆ పోలీసు వాళ్ళు గౌరంగ గౌరంగ గుడ్ యూఆర్ ఆల్సో చాంటింగ్ ప్లీజ్ కమ్. వాళ్ళు గౌరంగ ఎవరని అడిగితే యా గౌరంగ. గౌరంగ ఎవరు? గౌరంగ. గౌరంగ ఎవరు? గౌరంగ. గౌరంగ ఎవరు? గౌరంగ. వాళ్ళని కూడా పోలీసు వాళ్ళని కూడా కీర్తనలోకి లాగేసి వాళ్ళు కూడా గౌరంగ 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 అంటూ నృత్యం చేయడం మొదలు పెట్టారంట. సో భక్తులు ఎప్పుడు కూడా చాలా ఇన్నోవేటివ్గా ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క కృష్ణుని యొక్క నామాన్ని జపించడానికి, కృష్ణుని సేవలో వాళ్ళు నిమగ్నం అవడానికి, కొత్త కొత్త ఆపర్చునిటీస్ని వెతుక్కునేదానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, పూజ్య శ్రీ జయపతాక స్వామి మహారాజుల వారు పురుషోత్తమ మాసం ఎప్పటి నుంచో ఉంది. ఆయన దాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొని వచ్చేసారనమాట. పురుషోత్తమ మాసం గురించి ఆ మహిమలు ఇవన్నీ కూడా చెప్పి ఇప్పుడు విశ్వవ్యాప్తంగా దాని అందరూ కూడా తీవ్రతో చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి అవకాశాన్ని కూడా కృష్ణుని సేవలో నిమగ్నమయ్యి ఎట్లా మనం పురోభివృద్ధిని సాధించి కృష్ణుని దగ్గరికి చేరుకోవాలా, ఆయనకి దగ్గర అవ్వాలా. భక్తుడు ఎప్పుడు కూడా ఆ యొక్క ఆలోచనలో ఉండాలి. ప్రభుపాదుల వారు రథయాత్రలు, నగర సంకీర్తనలు, పుస్తక వితరణ, ఎన్ని ఎట్లా ప్రభుపాదుల వారు వాళ్ళకి బూస్టింగ్ ఇచ్చారు అంటే, వాళ్ళని ప్రేరేపించారు అంటే, యూరోప్లో ప్రతి ఇంట్లో కూడా ప్రభుపాదుల వారి గ్రంథాలు 2 సెట్లు ఉన్నాయంట. అట్లా డిస్ట్రిబ్యూషన్ చేశారు భక్తులు. యూరోప్ ఖండంలో ప్రతి ఇంట్లో 2 సెట్లు ప్రభుపాదుల వారి పుస్తకాలు ఉన్నాయంట. సో ప్రభుపాదుల వారు చెప్పారు, ఈ పుస్తకాలు టైం బాంబ్స్ అన్నారు. టైం వచ్చినప్పుడు పేలుతాయి అవి. టైం బాంబ్ అంటే ఏంటి? దాన్ని టైం ఫిక్స్ చేస్తారు, అప్పుడు పేలుద్ది. ఈ పుస్తకాలు, ఈ టైం బాంబులు ఎప్పుడు పేలుతాయంటే మన టైం బాగలేనప్పుడు అవి పేలుతాయి. మన టైం బాగలేక, దిక్కు తోచక, జీవితంలో ఎటు పోవాలో తెలియక, ఏం చేయాలని గాల్లోకి చూస్తూ ఉంటే ఈ పుస్తకం కనపడింది అనుకోండి, ఆ భక్తుడు చెప్పాడు ఈ పుస్తకం చదివితే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం వస్తుందని ఎప్పుడో మన భక్తుడు చెప్పుంటాడు, అది గుర్తు వస్తుంది. అప్పుడు ఈ టైం బాంబు వెళ్తుంది. ఆ చదువుతాడు, ఆ నేరుగా గుడి ఎత్తుక్కొని వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఒరే నాయనా నీ నెత్తి నుండే జుట్టేరా, నీ అన్ని సమస్యలకు ప్రాబ్లం అయ్యి బోడి కొట్టేసి వచ్చే జాయిన్ అయిపోయింది కథోడి. మన టైం బాగాలేనప్పుడు ఈ టైం బాంబు పేలుతుంది. అది పేలిన రోజు మన జన్మ ధన్యం అవుద్ది. మామూలుగా టైం బాంబు పేలితే పోతాడు. ఈ టైం బాంబు పేలితే మన యొక్క బాధలు పోయి ఆనందమయమైనటువంటి జీవితం మన ప్రవేశిస్తుంది. అంత గొప్ప టైం బాంబు మార్గదర్శకం ఇస్తుంది. సో ప్రభుపాదుల వారు ఏంటి అంటే, ఆయన ప్రతి ఒక్క ఆలోచన కూడా ఎట్లా జనులకు కృష్ణుణ్ణి ఇవ్వాలా. మనం ఆయన యొక్క అనుమానులు, ప్రభుపాదుల వారి ఫాలోవర్స్ అన్నప్పుడు మన యొక్క థాట్ కూడా అట్లాగే ఉండాలి. ఏదో ఒక రకంగా కృష్ణుణ్ణి ఎట్లా ఇవ్వాలా, ఏదో ఒక రకంగా. అది మనం ఆలోచించేటప్పుడు ఏమవుతుంది అంటే, అన్యమైన ఆలోచనలు మనల్ని డిస్టర్బ్ చేయవు. జన్మాష్టమి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్యాక్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మీకేమైనా వేరే ఆలోచనలు వస్తాయి చెప్పండి? నథింగ్. ప్రతిరోజు జన్మాష్టమి చేసుకో, ఎవరు కావద్దన్నారు? ప్రతిరోజు జన్మాష్టమి చేసేసుకో, ఎవరు కావద్దన్నారు? జన్మాష్టమి రోజు ఎట్లా బిజీగా ఉంటావో ప్రతిరోజు కూడా నీ టైంని అట్లా బిజీగా డిజైన్ చేసుకుంటే రోజు జన్మాష్టమే. నిత్య కళ్యాణం పచ్చతోరణం, రోజు జన్మాష్టమే. మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, మనం డిజైన్ చేసుకోవాలి. నేను యాక్చువల్గా
24 గంటలు కృష్ణ చైతన్యంలో ఉండాలని ప్రభుపాదుల వారి పుస్తకాల్లో బిగినింగ్ డేస్లో చదివేవాడిని. అది ఎట్ట కుదురుతుంది అబ్బా 24 గంటలు కృష్ణ చైతన్యంలో? నేను తర్వాత కొన్నిసార్లు అవకాశం లభించింది. పూజ్య శ్రీ జయపతాక స్వామి గురుదేవులు ఆయనతో ఉదయం నుంచి రాత్రి వరకు ఉండే అవకాశాలు లభించాయి. ఆయన రోజు గడిపే విధానం చూసి అప్పుడు నాకు కన్విక్షన్ వచ్చింది. ఏంటి అంటే ప్రభుపాదులు వారు చెప్పినటువంటి 24 గంటలు కృష్ణ చైతన్యం అన్నటువంటిది ఈయన చేసి చూపిస్తూ ఉన్నారు. మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఇంకా కృష్ణ చైతన్యం తప్పించి వేరే లేదు. అదే ప్రచారము, ప్రయాణంలో కూడా అదే ఆలోచన, ఇంకంతా వేరే ఇది లేదు. మనం కూడా ఏంటి అంటే హ్యాపీగా ఉండాలంటే అది కూడా ఏంటి అంటే కృష్ణ చైతన్యంలో ఉండడం వల్ల కృష్ణుడికి ఏదో ఫేవర్ జరుగుతుందని కాదు, ఆయనకి ఫేవర్ కాదు, మన ఫేవర్ పోవడానికి, మనకు ఫేవర్ జరగడానికి. మనకు రకరకాల జ్వరాలు ఉన్నాయి. శాస్త్రాల్లో చెప్పారు, కామజ్వర, క్రోధజ్వర, మోహజ్వర, మదజ్వర, లోభజ్వర, మాశ్చర్య జ్వర, రకరకాల జ్వరాలు ఉన్నాయి మనకు. మన జ్వరాలు పోవాలంటే ఆ మెడిసిన్ తీసుకోవాలి. ఏంటి ఆ మెడిసిన్ అంటే ఎలవేళలా కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి మెడిసిన్ తీసుకోవాలి. భయంకరమైన జ్వరాలు ఉన్నాయి మనకు. టైఫాయిడ్ పోద్ది, మలేరియా పోద్ది, ఇంకోటి పోద్ది, అన్నీ పోతాయి. కానీ ఇది పోదు, జన్మ నుంచి పోవట్లా ఈ జ్వరాలు. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య అనేటువంటి జ్వరాలు జన్మల నుంచి పోవట్లేదు. ఒక జన్మలో వచ్చిన జ్వరం కాదు ఇది, ఎన్నో జన్మల నుంచి ఉంది ఈ జ్వరం. మరి ఈ జ్వరం పోవాలా అంటే కృష్ణ చైతన్యం అనేటువంటి వ్యాక్సిన్ వేసుకోవాలా. అది వేసుకున్నప్పుడు ఈ జ్వరం పోతుంది. ప్రభుజీ ఎట్లా డోసేజ్ ఇది? 24 hours డోసేజ్లోనే ఉండాలి అది. ఎందువల్ల అంటే మనకొచ్చుండే రోగం డోసేజ్ పవర్ఫుల్, అదేం చిన్నది కాదు. ఏది? కామజ్వర, క్రోధజ్వర, మోహజ్వర, లోభ, మద, మాత్సర్య జ్వర. ఈ జ్వరాలు చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. అవి పోవాలంటే ఈ డోసేజ్ తీవ్రంగా వదలకూడదు, అటు పట్టుకోని ఉండాలి, బలంగా పట్టుకోవాలి. ఎవరైనా వచ్చి లాగినా కానీ వదలను, నేను వదలను. వాడు దెబ్బలు తిన్న తర్వాత రక్షించుకునేదానికి ఏం చేస్తాడు? ఇంట్లో తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి దాక్కుంటాడు. వీడు వెళ్ళిపోయి తండ్రి దగ్గర ఉంటాడు, వాడు గుమ్మం దగ్గరికి వస్తాడు, ఆడుకుందాం అంటాడు. వీడు 2-3 సార్లు ఆడుకుందామని పిలిచే దమాదమా ఉతికేశాడు. వీడికి తెలుసు. వాడేం చేస్తాడంటే చాక్లెట్ చూపిస్తే, అంత సామాన్యంగా రాడు, వాడిని తన్నాలంటే ఏదో ఒకటి చూపించాలా, చాక్లెట్ చూపిస్తాడు. వీడు తెలివైనోడైతే వాడు నాకు చాక్లెట్ ఇవ్వడానికి కాదు, నన్ను తన్నడానికి చాక్లెట్ చూపిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. వీడు అర్థం చేసుకుంటే రక్షింపడతాడు. లేదు, చాక్లెట్ చూడంగానే దెబ్బలు మర్చిపోయాడు అనుకో, మళ్ళా పోయి దెబ్బలు తింటాడు. సేమ్ మాయాదేవి కూడా అంతే. ఆమె మన మీద ఏదో ప్రేమ ఉన్నట్టు లాగడానికి ట్రై చేస్తుంది. మనకు చాక్లెట్టు, బిస్కెట్టు, ఐస్ క్రీము అన్నీ చూపిస్తుంది ఆమె మాయాదేవి. పొరపాటున వెళ్ళావనుకో అందుకని మన తెలివితేటల్ని ఉపయోగించాలి. మనకొకసారి దెబ్బలకి అర్థమవుద్ది, బయటపడాలంటే ఈమెను వదిలేయాలని, కానీ ఎట్ట వదలాలో తెలియదు. కోత ఒకటి ఉండిందంట, ఎవరో ఒక సీసాలో అరటిపండు వేసి ఉన్నారంట. సీసాలో
అది అరటిపండు తీయడానికి సీసా లోపల చేయి పెట్టి అరటిపండు పట్టుకునింది. మామూలుగా ఇట్ట పెట్టినప్పుడు చెయ్యి చిన్నదిగా ఉంటుంది, మధ్యలో ఇది పెట్టుకుంటే కొంచెం పెరుగుతుంది. అదే ఇది పెట్టుకుంటే చేతిలో ఇంకా చెయ్యి యొక్క సైజు పెరుగుతుంది. అది అరటిపండు పట్టుకొని చెయ్యి తీయడానికి ప్రయత్నించింది, చెయ్యి రావట్లా, సీసాలో ఇరుక్కుపోయింది. చెయ్యి సీసాలో నుంచి రావాలంటే ఏం చేయాలా? అరటిపండు వదిలేయాలి. మనం కూడా మాయా పంజరంలో చిక్కుకొని ఉన్నాం. మనం బయటికి రావాలా అంటే కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలని వదిలేయాలా. వదిలేస్తే అప్పుడు చెయ్యి ఫ్రీ అయిపోద్ది, బయటకు వచ్చేస్తాం. అరటిపండు వదిలేస్తే చెయ్యి ఫ్రీ అయిపోద్ది, బయటకు వచ్చేస్తాం. ఈ అరిషడ్ వర్గాలను వదిలేస్తే మాయ యొక్క బంధనాల నుంచి మనం బయటకు వచ్చేస్తాం. కానీ దాన్ని వదలకుండా బయటకు రావాలనుకున్నాం, అది కుదరని పని. ఆ పండు వదలకుండా చెయ్యి బయటికి తీసుకోవాలని ఆ కోతి ఎంత ప్రయత్నించినా కానీ వీలవుతుందా చెప్పండి? వీలవుద్దా? వీలవదు. మనం కూడా మా యొక్క దెబ్బల నుంచి మనం బయటపడాలా అంటే వీటిని వదిలేయాలా, ఈ అరిషడ్ వర్గాలు వదిలేయాలా, అప్పుడు బయటపడగలం. మరి వాటిని వదిలేయాలా అంటే ఏంటి? దైవీయేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఎవరు మాయా? ఏమనుకుంటున్నావు? నువ్వెవరు అసలు? వెంట్రుకలో కొనభాగం 10,000 వంతు నువ్వు. మాయెవరు? దుర్గాదేవి. ఈ దుర్గానికంతా దేవి ఆమె. ఆమె రూపం ఏంటి? విరాట రూపం. దేని మీద కూర్చొని ఉంది? సింహం. సింహం మీద కూర్చొని ఉంది. ఎవరో ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ అంట, ఆఫీస్లో అందరూ అనేవాళ్ళంట మా బాసు సింహం లెక్క అనేవాళ్ళంట. ఆ ఆఫీసర్ అసిస్టెంట్ వచ్చాడంట, సార్ మీరు ఆఫీస్లో ఉంటే సింహ స్వప్నం సార్, సింహం సార్ మీరు. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్ అన్నాడు. చెప్పబోయ్ అన్నాడు. మీరు ఇంట్లో కూడా సింహమేనా సార్ అన్నాడంట. ఏయ్ సందేహం ఏముందో, ఇంట్లో కూడా సింహమే, అయితే ఒక అడిషన్ ఉంటుంది అన్నాడంట. ఏంటి సార్? అదే దుర్గాదేవి మీద కూర్చొని ఉంటుంది అంతే అన్నాడు. ఎవరు దుర్గాదేవి? భార్య. దుర్గాదేవి మీద కూర్చొని ఉంటుంది అంతే, ఇంట్లో కూడా సింహమే నేను. అంటే ఎందుకు ఇది చెప్పానంటే సింహం లాంటి మనిషిని కూడా పైన ఎక్కేసింది దుర్గాదేవి. ఆమెం చిన్న ఆమె నువ్వు జయించగలవా? ఎవరన్నా పెద్ద ఆయన ప్రభావం మనకి మీద ఉండకూడదు అంటే అప్పుడు మనం ఏం చేయాలా? ఆయనకన్నా పెద్ద ఆయన రికమెండేషన్ తీసుకెళ్ళాలి. ఆయనకన్నా పెద్ద ఆయన రికమెండేషన్ తీసుకెళ్ళాలి. ఏయ్ నేను ఫలానా, నేను మొన్న కుప్పం వెళ్తా, తిరుపతి శ్రీనివాస మంగాపురం వెళ్ళి, శ్రీనివాస మంగాపురం వెళ్తే డివోటీస్ అని స్పెషల్ ఎంట్రన్స్లో వదులుతున్నాడు. ఆడ ఒక ఆయన వచ్చిండండి. వచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా? మాది నారావారిపల్లి అన్నాడు. నారావారిపల్లి దర్శనానికి రికమెండేషన్. సో నారావారిపల్లి అనేసరికి వదిలేశారు. సో మనం కూడా వాళ్ళకుండే తెలివి మనకు లేకపోతే అట్ట. దర్శనానికి వెళ్ళాలంటే ఎవరి పేరు చెప్తే దర్శనం అవుతుందో చెప్తున్నారు. మాయ నుంచి నువ్వు విముక్తి పొందాలంటే ఎవరి పేరు చెప్పుకుంటా ఉంటే మాయ నీ జోలికి రాదో వాళ్ళ పేరు ఎల్లవేళలా మరవకుండా చెప్పుకోవాలా. అది ఎవరు అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నాకెవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు మాయను జయించగలరు. వాళ్ళు మాయను జయించగలరు. సో అందువల్ల నువ్వు మంచి భావంతో స్మరించు, చెడ్డ భావంతో స్మరించు, ఏ భావంతో నువ్వు స్మరించు. ఇక్కడ వీళ్ళు చెడ్డ భావన అంటే చెడ్డ భావన అనేం కాదు, కృష్ణుని ఒక రకంగా తిడుతున్నారు. మాట మీద నిలబడేవాడు కాదు, దొంగోడు, అది ఇది ఏదేదో చెప్తా ఉన్నాడు.
కానీ ఆ మాటల వెనకాల ప్రేమ ఉంది. ఆ మాటల వెనకాల ప్రేమ ఉంది. ఆ ప్రేమని పరాకాష్ట కఠినమైనటువంటి మాటలుగా మారింది. సో అందుకని మనం ఏంటి అంటే, ఏదో ఒక రకంగా మనం చరిత్రలో చూస్తే చాలామంది అడుగుతారు, కంసుడికి హిరణ్యకశిపుడికి వీళ్ళందరికీ మోక్షం ఎట్లొచ్చింది ప్రభుజీ? మనం భక్తిలోకి వచ్చామని చెప్పి వాళ్ళు స్మరించినంత కూడా మనం స్మరించలేదయ్యా, అందుకని వాళ్ళకి వచ్చింది, మనకు రాలేదు. మనం భక్తులం అని చెప్తున్నా, ఆయనేమో రాక్షసుడు. కానీ భక్తుడు అని చెప్పి మనం 24 గంటలు జపం చేయట్లేదు. ఆయన రాక్షసుడు అయ్యింది 24 గంటలు కృష్ణ స్మరణే. కంసుడు నిద్రలో కూడా లేపితే కృష్ణ ఆగయా అన్నాడంట. కృష్ణుడు వచ్చేసాడని చంపడానికి అన్నాడంట. నిద్రలో కూడా. నువ్వు ఎప్పుడైనా నిద్రలో లేచి ఎప్పుడైనా కృష్ణుని గుర్తు తెచ్చుకున్నావా? ఆలోచించు. నిద్రలో మెలకు వచ్చినా కానీ కృష్ణుడు వచ్చేసాడా. ఆచార్యులు ఏం చెప్తారంటే, ఆకు యొక్క రెపరెపకు కూడా భయపడి కృష్ణుని స్మరించాడంట కంసుడు. చెట్టు ఆకు రెపరెపలాడుతుంది గాలికి, ఆ రెపరెపలకు కూడా కృష్ణుడు ఏమైనా వచ్చేసాడా అని భయపడు. సంపూర్ణమైన కృష్ణ చైతన్యంలో ఉన్నాడు కంసుడు. సంపూర్ణమైన కృష్ణ చైతన్యంలో ఉన్నాడు హిరణ్యకశిపుడు. వాళ్ళు భగవంతుడిని మరిచిన సందర్భమే లేదు. మరి నేను భక్తుడు అనుకుంటున్నాం, మనం ఎంత స్మరిస్తున్నాం? నెగటివ్గా ఉన్న అట్ట స్మరించు, ఇచ్చేస్తాడు నీకు మోక్షం. ఇచ్చేస్తాడు మోక్షం. ఒక రాజు మంత్రికి చెప్పాడంట, ఉదయం 2 గంటల పూజ, సాయంత్రం 2 గంటల పూజ. ఆ సమయంలో ఆకాశం విరిగి మీద పడినా కానీ నన్ను డిస్టర్బ్ చేయకూడదు ఎవరు కూడా. ఆయనకు ఒక శత్రువు ఉన్నాడు. ఎప్పుడు యుద్ధానికి వచ్చినా ఈయన ధర్మాత్ముడు, వాడు శత్రువు దుర్మార్గుడు. ఎప్పుడు ఓడిపోయేవాడు. ఆడికి తెలిసింది ఈ విషయం. ఉదయం 2 గంటల పూజ సమయంలో, సాయంత్రం 2 గంటల పూజ సమయంలో మనం యుద్ధానికి కానీ వెళ్తే ఆయన రాజు రాడు. అప్పుడు వీళ్ళని మంత్రి వీళ్ళు వస్తే వీళ్ళని ఒకడ మనం జయించేయచ్చు. ఆ ఉదయం పూజ సమయంలో యుద్ధానికి వచ్చేసాడు. మంత్రి ఆకాశం విరిగి మీద పడినా నేను పూజ సమయంలో నన్ను డిస్టర్బ్ చేయకూడదని. ఇంకా మంత్రి సేనాధ్యక్షుడితో మాట్లాడుకొని సైన్యం తీసుకొని వెళ్ళిపోయాడు. విచిత్రం ఏంటంటే, ఈ మంత్రి సేనాధ్యక్షుడు సైన్యం అక్కడికి వెళ్ళేసరికి ఆ శత్రురాజుని చేతులు వెనకాల మడిచేసి కట్టేస్తున్నారు. యుద్ధం అయిపోయింది. శత్రురాజు సైన్యం అంతా కూడా ఒకడు కాలు పోయి, ఒకడు చెయ్యి పోయి, అందరూ మూలుగుతా ముక్కుతా కుప్పలుగా పడిపోయి ఉన్నారు అంతా. ఈయనేమో బందీ చేసి నిలబెట్టేస్తున్నారు. వీళ్ళు వెళ్ళి చూశారు, ఏం జరిగింది ఇక్కడ అసలు, ఏంటి అర్థం కాదు. ఆయన ఆల్రెడీ బంధించేస్తున్నారు కదా, వీళ్ళు కాలరగరేసుకొని ఆయన పట్టుకొని వచ్చేసారు. పూజ అయ్యేసరికి రాజుగారు బయటకు వచ్చి, శత్రురాజు మీరు పూజలో ఉన్న సమయంలో యుద్ధానికి వచ్చాడు, అయిపోయింది యుద్ధం అంతా, బంధించేసాం, తెచ్చేసాం. రాజుకి ఏం అర్థం కాలేదు. నేనే చాలా కష్టంగా వీటితోటి గెలిచేవాడిని, వీళ్ళేంది శుభ్రంగా కట్టేసి తెచ్చేసారండి. నాకే కష్టంగా ఉండేది వీటితో యుద్ధం చేయడం, వీళ్ళేమో శుభ్రంగా కట్టేసి తెచ్చేశారు. ఏం జరిగింది? ఆ శత్రురాజు అంటున్నాడు, రాజా జీవితం అంతా నీకు ఊడిగం చేసుకొని బతుకుతా, నా చిన్న కోరిక తీర్చే. ఏంటి కోరిక అన్నాడు. ఇదో ఈ జోకర్లు ఇద్దరు ఉన్నారు చూడండి, మంత్రి సేనాధ్యక్షుడు. వీళ్ళు వచ్చేదానికి ముందు ఒక నల్లని వాడు వచ్చాడు సైనికుడు. ఎంత వీరోచితంగా యుద్ధం చేశాడంటే మెరుపు తీగ. అసలు ఎట్ట యుద్ధం చేశాడనేది కళ్ళకు కనిపించలా. హుష్ అయిపోయింది, అందరు పడిపోయారు. నేను తేరుకునేసరికి నన్ను కట్టేస్తున్నారు. వీళ్ళు వచ్చి పట్టుకొచ్చేశారు. అతను యుద్ధం చేసినప్పుడు సరిగ్గా గమనించాలని, సరిగ్గా చూడలే. ఒక్కసారి ఆ సైనికుడిని మీరు ఆదేశించి
నా ముందుకు రమ్మని చెప్పండి. తనివి తీరా అతన్ని ఆ మెరుపు తీగను దర్శించి నేను మీకు ఊడిగం చేసుకుంటూ ఉండిపోతాను, ఆయన పిలిపించండి అన్న. ఈయన పూజలో ఉన్నాడని చెప్పి భగవంతుడు వెళ్ళాడు యుద్ధానికి. ఆ మెరుపు తీగ ఎవరంటే కృష్ణుడు. ఆ మెరుపు తీగ ఎవరంటే కృష్ణుడు. ఆచార్యులు ఈ కథ చెప్పేమంటారంటే, ఇది ఎందుకు నేను చెప్పాను అంటే, భక్తుడికి శత్రువుగా ఉన్నా కానీ భగవంతుడు దర్శనం అయిపోద్ది. ఒక ఉత్తమ భక్తుడికి అంత గొప్ప విశేషం భక్తునితో ఏదో ఒక రకంగా సంబంధం కలిగి ఉండడం. అట్టని చెప్పి ఎవరికైనా భక్తులకు అపరాధం చేయబాకండి. ఇదేదో బాగుంది కదా, కృష్ణుని చూడాలంటే మనం ఏంటి అంటే ఏదో హిరణ్యకశిపుడు, కంసుడు ఆ స్థాయి కాదు. మనల్ని శిక్షించడానికి భగవంతుడు ఎవరో ఒక పనికిమాల నుండి పంపిస్తాడు, వాడి దర్శనం చేయాల్సి వస్తుంది అనవసరంగా. మనం కానీ అపరాధం చేస్తే ఎవడో యూజ్లెస్ అని పంపిస్తాడు భగవంతుడు మనల్ని పనిష్ చేయడానికి, ఆయన్ని దర్శించాల్సి వస్తుంది. సో ఇటువంటి ప్రయోగాలు చేయొద్దు, ఇటువంటి ప్రయోగాలు చేయొద్దు. అంటే ఏదో ఒక రకంగా ఎల్లవేళలా ఆ భగవంతుడిని స్మరిస్తూ ఉండడానికి మనం ప్రయత్నం చేయాలా, స్మరిస్తూ ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మన యొక్క చైతన్యాన్ని ఎలివేట్ చేసుకునేదానికి ఎంత నువ్వు ఎక్కువ నామం చేస్తావో, ఎంత ఎక్కువ శ్రవణం చేస్తావో, ఎంత ఎక్కువ సాధన చేస్తావో, వీటి ద్వారా మన చైతన్యం అన్నటువంటిది ఉన్నతిని సాధిస్తూ ఉంటుంది. ఇంక వేరే మార్గం ఏం లేదు, వేరే మార్గం ఏం లేదు. సో నేను మొదట్లో చెప్పినట్టుగా తండ్రి జీవితం ప్రారంభంలో మనకు నడక నేర్పిస్తాడు. ఆయన జీవితం అంతా ఆయన చేయబట్టుకొని నడవడు. ఒకసారి నడక నేర్చుకున్న తర్వాత మనమే నడవాలా, పరిగెత్తాలి, అన్నీ మనమే చేయాలి. సో భగవంతుడు కానీ గురువు కానీ ప్రాథమిక దశలో నీకు ఉత్సాహాన్ని కల్పిస్తారు. అంతేగాని జీవితం అంతా నా చేయి పట్టుకొని, లేకపోతే నా భుజాన్ని ఎక్కించుకోండి, నన్ను ఎత్తుకొని తిప్పండి. చిన్నప్పుడు ఏదో నువ్వు నడవలేదు కాబట్టి ఎత్తుకున్నారు. నడక నేర్చిన తర్వాత ఎవరైనా ఎత్తుకుంటారా? ఈడేమా అమ్మా అంటుంటాడు, పట్టించుకోడు. నడవరా, నడువు. 6 నెలలు మోసంలే చాలు, సిరిలేక దీన్ని బాగా బరువు పెరిగే చేతులు పడిపోతున్నాయి. భక్తిలో కూడా ప్రారంభంలో ఆ రుచి అన్నటువంటిది తెలియపరచడం కోసం భగవానుడు మనకు ఆ రుచిని కల్పిస్తాడు. అట్టని చెప్పి ఇంకా పూర్ణత్వాన్ని పొందాలంటే మనం తపస్సు చేయాలా, ఎల్లవేళలా ప్రాథమికంలో గురువైనా కృష్ణుడైనా మొదట అట్లా నెట్టడానికి. సో అందుకని మనం ఏదో ఒక రకంగా ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలా. ఇక్కడ చూడండి, ఆ ఉత్తమ భక్తులైనటువంటి గోపికలు ఆ రకంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళు వ్యతిరేక భావనతో మాట్లాడినా కానీ మనకది ఎంతో రమ్యతనిస్తూ ఉంది, ఆనందాన్ని ఇస్తూ ఉంది. ఎందువల్ల అంటే వాళ్ళ మాటల వెనకాల ప్రేమ, భక్తి ఉంది కాబట్టి. అదే శిశుపాలుడు భగవంతుని తిడితే మనకు రోమాలు ఉద్వేగం, రక్తం మరుగుద్ది తన్నాల వాడిని. కానీ ఇక్కడ గోపికలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అది రమ్యతనిస్తుంది. ఎందువల్ల అంటే వాళ్ళ మాటల వెనకాల ప్రేమతత్వం ఉంది, భక్తి ఉంది. అందుకనే భావోగ్రాహి జనార్దన అంటారు. భావాన్ని బట్టి భగవంతుడు స్పందిస్తాడు. సో ఇది ఇంకా భాగ్యం ఏంటి అంటే ఆ భగవంతుని యొక్క ఇది చర్చించుకునేటువంటి భాగ్యం మనకు లభించింది. ఆ భగవంతుని పట్ల ఆకర్షణ అనేటువంటిది కలిగినప్పుడు ప్రతి అంశంలో కూడా ఉత్సాహంతో కూడినటువంటి భాగస్వామ్యం ఉంటుంది భక్తుల్లో. ఉత్సాహంతో కూడిన భాగస్వామ్యం. ఇప్పుడు భాగవతం క్లాసు ఉత్సాహంగా వచ్చి కూర్చోవాలా, చర్చించాలా, ఉత్సాహంగా వినాలా. దర్శనం ఉత్సాహంగా రావాలా, కీర్తనలో పాల్గొనాలా. సేవ ఉత్సాహం.
సో ఆ రుచి అనేది ఉంటే ఆ ఉత్సాహంతో కూడినటువంటి భాగస్వామ్యం ఉంటుంది. ఆ రుచి లేదనుకోండి, ఏం చెప్పినా కానీ క్లాసా ప్రభు, సరేలే ప్రభు, సరేలే. సేవ ప్రభు, సేవ, ఆహా, సరేలే ప్రభు. దర్శనమా ప్రభు, దర్శనమా, నా దర్శనమా దేవుడి దర్శనమా? మన కేటగిరీస్ అన్నీ భగవంతుడికి తెలుసు, అంతే ఆచార్యులకి తెలుసు. అందుకని ఆయన రూపగోస్వామి రాజు ఉత్సాహ నిశ్చయ ధైర్యాత్. ఈ మార్గంలో ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం లేదు అంటే వాడు రుచి లేదు, వాడికి భక్తి లేదు. ఇక్కడ ఒకటే కంపారిజన్, భౌతిక విషయాల పట్ల నువ్వు ఎట్లా ఉత్సాహపడి చేశావు. నేను నిజంగా చెప్తా ఉన్నా, మనం కంపారిజన్ ఉండాలి భక్తిలో. నన్ను మొట్టమొదట బెంగళూరులో ఇస్కాన్లో జాయిన్ అయినప్పుడు కెంపేగౌడ రోడ్ అని ఉంది, అక్కడ జనతా బజార్ అని ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ మీద పుస్తకాలు అమ్మడానికి పంపించారు నన్ను, పుస్తకాలు వితరణ చేయడానికి. ఎండ, ఓపెన్ స్పేస్. మనసు ఒక్కొక్కసారి ట్రిక్ చేసేది. ఒక 2-3 గంటలు నిలబడిన తర్వాత కాళ్ళు లాగేస్తున్నాయి, ఎండగా ఉంది, ఇవన్నీ చెప్పే మనసు. మళ్ళీ దానికి కౌంటరు పరమాత్మ నాకు అనిపించేది. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారి స్టేట్మెంట్ అని బాగా చెప్పేవాళ్ళు. ఉదయంతో మనసును చీపర కట్టుతో కొట్టాలా, సాయంత్రం చెప్పుతో కొట్టాలా, ఇవన్నీ కూడా. అవన్నీ ఈనేసిన దానివల్ల నాకు అప్పుడు అనిపించేది, ఆదివారం అయితే స్పెషల్ క్లాస్ అని ఇంట్లో చెప్పి క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఎండ, భయంకరమైన ఎండ. ఆంధ్రాలో ఎండ గురించి మనం ఏమన్నా చెప్పాలి డిస్క్రిప్షన్? అవసరం లేదు, అందరికీ తెలుసు ఆంధ్రాలో ఎండ ఎట్టుంటుందో. ఉదయం నుంచి చీకటి పడిపోతుంది అంటే చాలా డిసప్పాయింట్. ఇంకొంచెం వెలుగుంటే బాగుండేది కదా, ఇంకొక 2 ఓవర్లు ఆడుకోవచ్చు. నన్ను చిన్నప్పుడు పండోడు అని పిలిచేవాళ్ళు, ఎర్రగా ఉండేవాళ్ళు నన్ను. మా ఇంట్లో బెంగ ఏంటి అంటే, ఒరే ఎండలో తిరిగి నల్లగా అయిపోతున్నా, అది బెంగ. సో అంత ఎండల్లో దేనికి పనికిరాని దానికోసం రోజంతా గడిపావు. ఇప్పుడు భగవంతుడి సేవ ప్రచారం అనేసరికి చూడు మనసు ఏం చెప్తా ఉందో. 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, నువ్వు నిలబడేసావు, ఎండలో ఉన్నావు, ఎండిపోతావు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ స్టేట్మెంట్ గుర్తొచ్చి చూసుకొని పటపట కొట్టుకొని సాయంత్రం దాకా భగవద్గీత కొనండి అని చెప్పి అరుచుకొని రోజుకు ఒక 70 80 ఒక్కరోజు 100 భగవద్గీతలు కూడా వితరణ చేసి ఆమె కంపేర్ చేసుకోవాలా. ఏ మాయ కోసం రకరకాలవి పడ్డాం, భగవంతుడి కోసం పడ్డమే, అదే తపస్య. భగవంతుడి కోసం చెయ్యాలి, చేసినప్పుడు తపస్య అదే. ఊరికినే ఏది కలగదు. మనమేమైనా స్పెషల్ ఆఫీసర్స్నా? విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మర్షి అయ్యాడు. నేను ఏమీ చేయకుండా బ్రహ్మర్షి అయిపోవాలంటే నువ్వేమన్నా స్పెషల్ ఆఫీసరా, లేకపోతే ఏమన్నా పెద్ద రికమెండేషనా? ఏంటి అసలు కథ? వాళ్ళు ఏమన్నా పాపం అమాయకులని 60,000 సంవత్సరాలు 70,000 సంవత్సరాలు తపస్సులు చేస్తే వాళ్ళు బ్రహ్మర్షులు అయ్యారు. మనం ఏ తపస్సు చేయకుండా టక్కని చెప్పి వచ్చిన రోజే బ్రహ్మర్షి అయిపోవాలా, గురువు అయిపోవాలా, ఆచార్యుడు అయిపోవాలా, ఆమె పుష్పక విమానం వచ్చేయాలి మన కోసం. వద్దు నాయన, బిల్డప్ వద్దు, కుదరని పని. వాళ్ళలాగా మనం కూడా కష్టపడితేనో పవిత్రీకరణ చెందితేనే పోయేది. తపస్సు చేస్తేనే, తపస్సు చేయకుండా కుదరదు. కానీ ఈ తపస్సులో అతి అద్భుతమైనటువంటి ఆనందం ఉంది. చైతన్య మహాప్రభుదే చెప్పారు, ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించినటువంటి ఆనందం. ఎప్పుడు నువ్వు మనసు పెట్టి, హృదయం పెట్టి
ప్రేమపూర్వకంగా ఆ సేవలో కైంకర్యమైనప్పుడు. ఎట్ట చేయమని చెప్పాడు భగవంతుడు? భక్తి ఎట్ట చేయమన్నారు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎట్ట చేయాలా? నేను ఇందాక చెప్పాను, సేవ ప్రభు, క్లాసా ప్రభు. ఆ ముఖం పెట్టడంలోనే ఓరి నాయన ఈడి ఏడుపు మొహం ముందు కూర్చుంటే మాటలేం వస్తాయి చెప్పడానికి? కొంచెం మాట్లాడేవాడిని కూడా కొంచెం ఉత్సాహపరచాలి కదా, చెప్తా ఉంటుంది. రేపటి నుంచి నేను చెప్పనా భాగవతం, ఆ ఫీలింగ్ ఇస్తే రేపటి నుంచి నేను చెప్పను. ఏదో చెప్తుంటే కొంచెం నవ్వు, కొంచెం ఆనందము, కొంచెం ఉంటే చెప్పాలన్న ఉత్సాహం. సో రూపగోస్వామి చెప్పారు, ఉత్సాహ నిశ్చయాదైన, ఉత్సాహంతో పాల్గొనాల. తర్వాత భగవంతుడు స్వయంగా చెప్పారు, ప్రీతిపూర్వకం, ప్రీతిగా చేయాలి కైంకర్యం ఏదైనా కానీ. చైతన్య మహాప్రభు చెప్పారు, పూర్ణామృతాన్ని ఆస్వాదించిన ఆనందాన్ని పొందుతావు ప్రతి అడుగులో కూడా, లీనమైపోయి దీంట్లో పాల్గొంటే. ఏ రోజైనా చెప్పండి, కృష్ణ కథ మనం చర్చిస్తే ఎంత ఆహ్లాదం, ఎంత ఆనందం, ఎంత మాధుర్యం, నామం, కీర్తన, ఆయన యొక్క దర్శనం, అన్నీ అద్భుతం. అది ఎవరికి అద్భుతం? లీనమై దాంట్లో పాల్గొన్న వారికి, లీనమై పాల్గొన్న వారికి. సో అందుకని గోపికలు వ్యతిరేక భావనతో వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా ఎంతో రమ్యతను కలిగిస్తూ ఉంది. ఎందువల్ల అంటే వాళ్ళ మాటల వెనకాల చాలా బలమైనటువంటి ప్రేమ భక్తి ఉంది కాబట్టి. ప్రేమ భక్తి ఉంది కాబట్టి తర్వాత మళ్ళీ వాళ్ళు పాశ్చాత్తాపడతారు, ఇట్లా అన్నామే స్వామిని, బాధతో అన్నాం. సేమ్ మన రామదాస్ లాగా, ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. హరే కృష్ణ.